అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు అవర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 127. ఆఫ్టర్ 5 days హాస్పిటల్లో కళ్ళు తెరిచిన అంజు ఎదురుగా నీలిమ, సుమిత్ర, మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. ఒక హర్ష తప్ప. ఆమె చూపులు భర్త కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. ఎవరి కోసం వెతుకుతున్నావు తల్లి అని అడిగింది నీలిమ. నా భర్త ఎక్కడా అనింది కంగారుగా అంజు. వాడికి పెళ్లి చేద్దామనుకుంటున్నావని అది నచ్చక వెళ్ళిపోయాడు అనింది. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? మాట్లాడలేదు ఎవరు? చెప్పండి అత్తయ్య, ఎక్కడికి? నీతో చెప్పొద్దని చెప్పాడు. అదేంటత్తయ్య, నేనేం తప్పు చేశానని? చేసిందంతా చేసి ఏం తప్పు చేశావంటావేంటే అనింది సుమిత్ర. అమ్మా అనింది. ఏంటే అమ్మా, బంగారం లాంటి అబ్బాయిని బాధపెట్టి దూరం చేసుకున్నావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందా? అసలు నీ రోగంతో ఏడుస్తున్నామంటే దానికి తోడు భర్తని దూరం చేసుకున్నావు. ఎందుకే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? మొగోళ్ళు మంచోళ్ళు కాక ఆడోళ్ళు ఇంతలా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే కూడా నీకు ఇలా చేయాలనిపించిందే? అసలు ఏం సాధిద్దామనుకుంటున్నావు చెప్పవే అంటూ ఏడుస్తున్న సుమిత్రని, వదిన గారు మీరు కాస్త ఆగండి. ఏంటి వదిన ఆగేది? మీరు ఇలా దాన్ని గారాబం చేయబట్టే అది అలా తయారైంది. బుద్ధిగా మొగుడితో కాపురం చేసుకోక వేరే పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తావా? ఛీ, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమిత్ర. అంజలి, హర్ష ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఏడుస్తూ ఉండిపోయింది. బాబీ, అలా ఏడవకూడదు, ముందు కళ్ళు తుడుచుకో అంటూ ఓదార్చారు శౌర్య, శివ. భయ్యా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి శివ, తను వస్తాడు కానీ నువ్వు బాధపడకు బాబీ. లేదు, మీరు ఏదో దాస్తున్నారు, ప్లీజ్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? అది బాబీ, కంపెనీని మాకు అప్పగించి యుఎస్ వెళ్ళాడు, ఎప్పటికీ రానని చెప్పాడు అంటున్న శివ మాటలకి బ్రెయిన్ ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. బాబీ అంటూ కదిపారు. హా అంటూ ఈ లోకంలోకి వచ్చింది. ఏమైంది అన్నారు. మీ భయ్యా అంటుంటే, అవును బాబీ, యుఎస్ వెళ్ళాడు, నేను వెళ్తాను అంటున్న అంజు మాటలకి, లేదమ్మా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ వచ్చాడు డాక్టర్. ఎందుకు? మీ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. నో డాక్టర్, నా భర్త లేకుండా నేను ఉండలేను. చాలా పెద్ద తప్పు చేశాను, ప్లీజ్ డాక్టర్ అని వేడుకుంటున్న అంజుని చూసి చాలా బాధేసింది డాక్టర్కి. ఓకే, మీరిలా బాధపడకండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, కాస్త హెల్త్ సెట్ అయ్యాక వెళ్దురు కానీ అని చెప్పగానే, లేదు డాక్టర్, నేను ఇప్పుడే వెళ్ళాలి. అంజలి గారు ఇలా మొండిగా ప్రవర్తిస్తే మాత్రం మీ ఇష్టం ఇక అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. శివ, వెళ్దామా అనింది. అసలేం మాట్లాడుతున్నావు బాబీ, డాక్టర్ చెప్పింది వినవా అని సీరియస్ అవ్వగానే సౌండ్ మ్యూట్ చేసుకుంది. భయ్యా ఉన్నప్పుడు పెళ్ళి అని సతాయించావు, ఇప్పుడు తను వెళ్ళిపోయాక ఆయనే కావాలి అని బాధపడుతున్నావు. నీతో వేగడం ఎలా బాబీ? అతని మాటలకి ఏడుస్తూ కూర్చుంది. నువ్విలా ఏడుస్తావనే నిన్నేం అనలేకపోయాం. ఇప్పుడు నువ్వు వీక్ అవ్వకూడదు, ప్లీజ్ బాబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఓదార్చాడు. ఇక తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ చెప్పడంతో అంజుని తీసుకొని ఇంటికి బయలుదేరారు. హర్ష గురించి ఆలోచిస్తూ ఉంది అంజు. అసలు నేను ఇంత పెద్ద తప్పు చేశాను, నా భర్తని నేనే దూరం చేసుకున్నాను, ఆయన గురించి తెలిసి కూడా అసలు అలా ఎలా చేయగలిగాను అని మూడీగా ఉన్న అంజు దగ్గరికి వచ్చి కూర్చుంది ఐషు. చెప్పాను కదక్కా, నువ్వు ఏం చేసినా బావగారు పెళ్లి చేసుకోరని, ఏదైనా తెగే వరకు లాగకూడదు, నేను బాగుండాలి, నా భర్త పిల్లలు బాగుండాలని నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే నువ్వు క్యూర్ అవుతావు, నువ్వు నీ వాళ్ళని చూసుకుంటావు. అది మానేసి నేను పోతే ఉండలేరు అనుకొని బావగారికి పెళ్లి చేయాలనుకున్నావు. ఒకవేళ నువ్వు లేకుండానైనా ఉంటాడేమో కానీ వేరే పెళ్లి మాత్రం చేసుకోడక్క. ఆ విషయం నాకు తెలిసింది, నీకెందుకు అర్థం కాలేదు? అనవసరంగా బావని బాధ పెట్టి నువ్వు బాధపడ్డావు. ఇప్పటికైనా ఏం మించిపోలేదు, కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకొని బావ దగ్గరికి వెళ్ళక ఎప్పటికైనా మీరే కలిసుండేవారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అని చెప్పి వెళ్ళిపోయింది ఐషు. ఇక హర్ష గురించి ఆలోచించి బాగా టయర్డ్ అవడంతో తెలియకుండానే నిద్ర పట్టేసింది. అలా ఆయన జ్ఞాపకాలతో నీలిమ కేరింగ్తో కాస్త హుషారుగా అయింది. హర్షిత్ కూడా హిమ, దివితో ఎక్కువ ఉంటున్నాడు. అంజుని అలవాటు చేసింది. అలా వారం రోజులు గడిచాయి. హర్ష నుండి ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు.
ఆమె కూడా అతనితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంది. ఫోన్లో సమస్య పరిష్కరించకూడదు అని కామ్గా ఊరుకుంది అంజు. హర్ష లేకుండా తనకి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. అతడిని కలవడం కోసమైనా బాగా తిని నేను ఎలాగైనా నా భర్తను కలవాలి, ముందులా మా దాంపత్య జీవితం హాయిగా ఉండాలి అని ఆమె విల్ పవర్ని పెంచుకుంది. వారం రోజుల తర్వాత యుఎస్కి ప్రయాణమైంది. అలెక్స్ సహాయంతో కంపెనీ బాధ్యతలు శివ, శౌర్య చూసుకుంటున్నారు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే అత్తయ్య. అక్కడికి వెళ్ళాక ఆయన ఉంటారుగా, నాకేం టెన్షన్ లేదు. కాస్త కోపంగా ఉన్నాడు. నువ్వే వాడిని కూల్ చేయాలి. నువ్వు వస్తున్నట్లు కూడా వాడికి తెలీదు అంజు. చెప్పలేదు, చెబితే రానివ్వడని. అందుకే చెబుతున్నాను. సరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా అంటూ కార్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. బాబీ, టేక్ కేర్. ఏదైనా ఉంటే కాల్ చేయు. ఓకే శివ అని చెప్పి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు శివ. ఇక అంజు, అలెక్స్ చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చుంది. అంజు సీట్ వెనక్కి తలవాల్చి తన పెళ్లి నుండి లైఫ్ ఎలా చేంజ్ అయిందో ఒకసారి రీల్లా ఆమె బ్రెయిన్లో తిరుగుతుంటే కళ్ళల్లో నీళ్లు తెలియకుండానే చెంపల మీదకి జారాయి. ఇక కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ న్యూయార్క్లో ల్యాండ్ అయింది. ఇక అక్కడి నుండి ఆల్రెడీ హోటల్ బుక్ చేయడంతో డైరెక్ట్గా హోటల్కే బయలుదేరారు. అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఏమో అమ్మా, నాకు తెలీదు, కనుక్కుంటాను. హోటల్ రావడంతో కార్ దిగి ఆల్రెడీ బుక్ చేసిన రూమ్స్లోకి వెళ్లారు. ప్రయాణంతో బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంది అంజు. అలెక్స్ కూడా కాసేపు రిలాక్స్ అయ్యి హర్ష ఎక్కడున్నాడో కాల్ చేసి కనుక్కుంటున్నాడు. ఈవినింగ్ 5 o'clock. ఆయన ఎక్కడున్నారో తెలిసిందా అన్నయ్య? తెలిసిందమ్మా. అయితే వెళ్దాం పదండి. అపాయింట్మెంట్ రేపిచ్చారు, రేపు వెళ్దాం అన్నాడు. నా భర్తను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా? నో, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఇప్పుడే వెళ్దాం. ప్లీజ్ అన్నయ్య, నన్ను తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేసింది అంజు. ఆమె బాధని చూడలేక సరే అమ్మా, పద అంటూ బయలుదేరారు. ఇక హర్ష ఎక్కడ ఉంటున్నాడో అతని ఫ్లాట్ నెంబర్ కనుక్కొని అక్కడికి తీసుకెళ్లాడు. భర్తని ఇంకా కొన్ని క్షణాల్లో కలవబోతున్నాను అని ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. మనసు బటర్ఫ్లైలా గాలిలో తేలిపోతూ ఉంది. 10 రోజుల నిరీక్షణ ఈ రోజుతో తీరిపోతుందని సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది అంజు. కాసేపటికి కారు ఆగింది. కళ్ళు తెరిచి చూసింది అంజు. తల తిప్పి చూసిన ఆమెకి ఒక పెద్ద విల్లా కనిపించింది. అలెక్స్తో పాటు అంజు కూడా కారు దిగి సంతోషంతో ఆ ఇంటిని అపురూపంగా చూస్తూ ఉంది. లోపలికి వెళ్తున్న వాళ్ళిద్దరినీ ఆపాడు సెక్యూరిటీ. ఈ టైంలో సార్ని కలవడానికి వీల్లేదు, చాలా బిజీగా ఉంటారు. నేను తనని ఇప్పుడే కలవాలి. లేదమ్మా, రేపు అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను అతని భార్యని, మమ్మల్ని కలవనివ్వండి. మాకు ఏం చెప్పలేదమ్మా. ఎవరనుకుంటున్నావు? హర్ష సార్ వైఫ్. ఎవరైనా సరే సార్ చెప్పందే మేము లోపలికి పంపించాం. అయితే కాల్ చేసి మీరే కనుక్కోండి అనగానే సరే అంటూ హర్షకి కాల్ చేశాడు సెక్యూరిటీ. ఎవరో మీ వైఫ్ అని చెబుతుంది సార్, లోపలికి పంపించమంటారా అని అడిగాడు సెక్యూరిటీ. అతను ఏం చెప్పాడో ఏంటో కానీ ఆయన మిమ్మల్ని ఆఫీస్లోనే కలుస్తానని చెప్పారు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారని చెప్పాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంకోసారి సార్ వైఫ్ అని అబద్ధం చెబితే అస్సలు బాగోదు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళగొట్టాడు సెక్యూరిటీ. హర్షకి తన మీద కోపం ఉందని తెలుసు కానీ మరీ ఇంత కోపంగా ఉన్నాడని అనుకోలేదు అంజు. ఇక అలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.